కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1943లో కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం దోసపాడులో జన్మించిన ఆయన వరంగల్ ఆర్ఈసీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఆయన నిర్మాణ, ఆరోగ్య రంగాల్లో రాణించారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. మచిలీపట్నం నుంచి 3 సార్లు, ఏలూరు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. పార్లమెంటులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పీఎస్సీ సభ్యుడిగా వ్యవహరించారు. ఐక్యరాజ్యసమితి పార్లమెంటరీ అసెంబ్లీ యూఎన్పీఏ స్థాపనకు మద్దతు పలికిన వారిలో కావూరు ఒకరు. 2014లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి కావూరు సాంబశివరావు రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. కొన్నేళ్లుగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.